హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అయితే ఈరోజు వచ్చేసి మనకి ఫిబ్రవరి 1, 2025 ఫ్రెండ్స్. అయితే మన యానంలో అయితే మనకి కాశ్మీర్ అరకు అందల్లాగా అయితే మనకి మంచు అయితే చాలా బాగా కురిసింది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు శివంబాద్ నుంచి అలాగే మనకి జేసస్ ఎండ్ అంటే బ్రిడ్జ్ వరకు కూడా మన బీచ్ రోడ్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అయితే ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ముందు చాలా అందాలు వస్తూ ఉంటాయి, అవి కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అయితే మనకి గోదావరి ఫ్రెండ్స్. గోదావరి కూడా మొత్తం మంచుతో కప్పేసింది. ఇక్కడ గోదావరిలో మనకి బోట్ అయితే వెళ్తుంది. ఎంత అందంగా ఉందో చూడండి మీరేని. మనకి ఈ బోట్ కూడా ఒడ్డుకి ఆనుకుని వెళ్తుంది. మహా అయితే 15 మీటర్స్ దూరంలో ఉంది ఆ బోట్కి ఒడ్డుకి డిఫరెన్స్. మనకి ఈ వ్యూ అయితే నాకు చాలా బాగుంది. మీకు ఎలా ఉందనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా చెప్పాలంటే ఫర్దర్గా ఇంకా ముందుకు వెళ్ళే కొలది యానంలో ఎప్పుడు చూడని ప్రదేశాన్ని కూడా మంచుతో కప్పబడిన ప్రదేశాన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఓకే, అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి టైం అయితే వచ్చేసి మనకి 6 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు 6 అంటే 6:05, 6:10 ఈ టైం అయింది. ప్రజెంట్ ఈ టైంలోనే మంచు ఈ విధంగా కప్పబడింది. ఒకవేళ మీరు కూడా చూడాలనుకుంటే రేపు ఫిబ్రవరి 2 యానంలో ఉన్న బీచ్లోకి వెళ్ళి ఒకసారి చూడండి, విజిట్ చేయండి. ఎందుకంటే చాలామంది అరకు వెళ్ళాలి, అలాగే నెక్స్ట్ వన్ కాశ్మీర్ ఊటీ వెళ్ళాలనుకుంటారు. ఒకసారి యానంలో ఎర్లీ మార్నింగ్ ఎలా ఉందనేది ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ జాన్ 20 నుంచి మనకి ఫిబ్రవరి 1 వరకు ఈ విధంగానే ఉంది. యానంలో మంచుతో కప్పబడి ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసి మనకి టైం ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి మనకి 6:10 ఫిబ్రవరి 1 మాట. ఇది మనకి రాజీవ్ గాంధీ పార్క్. మనకి ఇది కూడా చాలా బాగుంది. బోట్లన్నీ కూడా కొంచెం ఒడ్డు మీద ఉండి లైట్లు ఎందుకు ఆర్పలేదంటే ఇప్పుడు 6కి ఆ టైంలోనే మంచి ఈ విధంగా ఉంది కాబట్టి లైట్స్ అనేది ఇంకా ఆఫ్ చేయలేదు. ఒకవేళ మీరు కూడా ఇటువంటి మంచు ప్రదేశాన్ని మంచు అందాలని చూడాలనుకుంటే ఫిబ్రవరి 2 మన యానం బీచ్లో ఒకసారి చూడండి. ఇది మనకి భారతమాత స్టాచ్యూ ఆపోజిట్లో అయితే మనకి ఈ విధంగా ఉంది. తర్వాత నేనైతే మనకి ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఉంది కదా, అక్కడికి అయితే వచ్చాను. దాని ఫ్రంట్కు మనకి గ్రౌండ్ ఉంటుంది కదా, హెలికాప్టర్ ల్యాండింగ్, అక్కడ కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. అండ్ మన ముందు ఒక కారు వస్తుంది. ఆ కారు కూడా మనకు అసలు ఏం కనిపించట్లేదు. సారీ, కారు కాదు అటు. అది మనకి రీసెంట్గా సంక్రాంతికి అయితే ఎగ్జిబిషన్ పెట్టారు కదా, ఆ ఎగ్జిబిషన్ కూడా ఈ విధంగా ఉంది. అండ్ గోదావరిలో మనకి ఇసుక నా పక్కన అయితే ఒకళ్ళు అయితే మనకి సీర మీద పడుతున్నారు. చూడండి, ఇదంతా మనకి ఒక గోదావరి మాట. గోదావరిలో అసలు మంచు వల్ల ఆ విధంగా కనిపిస్తుంది. ఇంకా ఫ్రంట్కి వెళ్ళే ఉంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరే చూడండి. ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు 6:30 అయింది టైం. అయితే 6:30 కూడా కొంతమంది చేపలు పట్టడానికి అయితే వచ్చారు. ఆ వ్యూ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఫిబ్రవరి 2 ఈ మంచుతో కప్పబడిన యానం ప్రదేశాన్ని చూడాలనుకుంటే, యానం బీచ్ని మీరు చూడాలనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది మనకి జేసే స్టాచ్యూ అన్నమాట. మనకి ఒక బ్రిడ్జ్ కుంది ఒకటి కనిపిస్తుంది మహా అయితేనే, ఇంకా ఏమీ కనిపించట్లేదు. మనకి జేసే స్టాచ్యూ ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను జేసే స్టాచ్యూ పైకి కూడా ఎక్కి
పైనుంచి చూస్తే ఏ విధంగా ఉన్నది అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. అంటే మనకి జేసస్ స్టాచ్యూ ఆపోజిట్లో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి సైడ్ గోదావరి బ్రిడ్జ్ అయితే మనకి అసలు ఏం కనిపించట్లేదు, వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి. చూడండి, పైకి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మహా అయితే 1-2 బ్రిడ్జి కుందీలు కనిపిస్తున్నాయి, మహా అయితేనే ఇంకేం కనిపించట్లేదు. ఇప్పుడు జేసస్ స్టాచ్యూ పైకి వెక్కి ఏ విధంగా ఉన్నది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, జేసస్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఈ విధంగా బ్రిడ్జిపై వెహికల్స్ అయితే ఈ విధంగా వెళ్తున్నాయి. చాలా బాగుంది చూడడానికి కూడా. ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్ అయితే వచ్చేసింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంత మంచు ప్రదేశాన్ని యానంలో బీచ్లో చూడాలనుకుంటే మనకి జనవరి 20 నుంచి ఫిబ్రవరి మిడిల్ డేస్ అంటే 15-10 వరకు కూడా ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ వెకేషన్కి ఎవరన్నా యానం రావాలనుకుంటే ఈ టైంలో రాయండి. మనకి యానంలో మంచుతో కప్పబడిన ప్రదేశంతో కూడా మీరు చూడొచ్చు. ఎర్లీ మార్నింగ్ చాలామంది ఎవరికైతే మనకి అరకు, ఊటీ, కాశ్మీర్ వెళ్తుంటారు. యానంలో కూడా ఇంత మంచి ప్రదేశం ఉందనేది ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అయితే ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇది మీకు సరౌండింగ్ జేసస్ స్టాచ్యూ పైన ఈ విధంగా ఉంది. సరౌండింగ్ అంతే ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.